ప్రభునందు ప్రియులు, దేవుని చేత ప్రేమించబడి ఆయన వాక్యము కొరకు ఆసక్తితో విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తునామములో ఈ సాయంకాల వేళ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం అవమానము వలన కలిగే గొప్ప బహుమానం. అవమానము అంటే ఎరుగని వారు అంటూ ఎవరు ఉండరు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అవమానించబడటం అనేది జరుగుతూనే ఉంటుంది. అది చిన్నప్పుడు బడి స్థాయి మొదలుకొని సమాజంలో పెద్దవాళ్ళమై జీవితాలను గడుపుతున్న సమయాల్లో కూడా ఈ అవమానాలకు మనం గురవుతూనే ఉంటాం. నిజానికి ఈ అవమానం అనేది చాలా సున్నితమైనది. అంటే మనుష్యులను చాలా ఇబ్బంది పరిచేవి. ఎక్కువ సందర్భాల్లో ఈ అవమానాన్ని సహించలేక చిన్నవారు మొదలుకొని పెద్దవారు సైతం తమ ప్రాణాలను కూడా తీసుకొని తమ జీవితాలనే ముగించుకోవాలి అనే ఒక ప్రమాదకరమైన నిర్ణయాలను తీసుకొని పరిస్థితుల్లోనికి మనల్ని నెట్టివేసేదే అవమానం. అవమాన భారాన్ని తట్టుకోలేక ఊరిపోసుకున్న వాళ్ళు, అవమాన భారాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నవారు, అవమాన భారాన్ని తట్టుకొనలేక పొరుగువారిని చంపేవాళ్ళు సమాజంలో వీళ్ళు కోకొలలుగా కనబడుతుంటారు. ఇక ఇది ఆలోచన పరిజ్ఞానం కలిగిన పెద్దవాళ్ళను మాత్రమే కాదు కానీ చివరకు బడులకు వెళ్ళే పిల్లలను సైతం ఈ అవమానం కృంగదీస్తుంది అని మనం అనుకోవటంలో ఆశ్చర్యపోవలసిన పని లేదు. విద్యను అభ్యసిస్తున్న ఆడబిడ్డైనా మగబిడ్డైనా మార్కులు తక్కువ వచ్చాయను, మాస్టారు కోపపడ్డాడను, తల్లిదండ్రులు గద్దిస్తారను, వాళ్ళ ముందు తలెత్తుకొని ఉండలేనేమో అని తమ ప్రాణాలను సైతం తీసుకోవటానికి ఈరోజు పరుగులు తీస్తున్నారు. అంటే అవమానం అన్నది మనిషిని ఎంతగా కృంగదీస్తుందో మీరు ఆలోచించాలి. అవును, అవమానం అన్నది ఎదుట మనిషి చూపులో, ఎదుట మనిషి మనల్ని నిందించే మాటల్లో ఈ అవమానం అనేది మనకు కనబడుతుంటుంది. సర్వసాధారణంగా చూపులకే అవమానంగా భావించి సిగ్గునొందేవాళ్ళు చాలామంది ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం ఎవరినైనా బహిరంగంగా గద్దించేటప్పుడు, నలుగురిలో వారిని నిందించేటప్పుడు, లేదంటే కోపపడేటప్పుడు వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? ఏమండి, మీరు నన్ను గదిలోనికి తీసుకొని వెళ్ళి ఎన్ని మాటలైనా మీరు అనండి, కోప్పడ్డండి, ఒక దెబ్బ కొట్టండి, కానీ 10 మంది చూస్తుండగా నన్ను దయచేసి ఏమీ అనకండి అనే మాటలు మనుష్యుల స్వభావాలలో నుంచి బయటికి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. అవును, అంటే ఒక మాటను మనం భరించడానికి సహించలేం. మరి అదే మాట ఇంటిలో 4 గోడల మధ్య అది పెద్దగా ఇబ్బంది కలిగించదట. కానీ నలుగురు మధ్య అనటం వలన సమాజంలో తలెత్తుకొని పోనేమో, నీకు తలెత్తుకొని నేను కనిపించనేమో, వాళ్ళకి తిరిగి నా మొహాన్ని చూపించలేనేమో అని ఒక అవమాన భారంతో కృంగిపోతూ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవటానికి మనుషులు తొందరపడుతుంటారు. అది చాలా తప్పు. తొందరపడి నిర్ణయాలు మనుషుల జీవితాలకు ప్రమాదకరం. అందులో ముఖ్యంగా అవమానం. ఈరోజు ఒక మనిషి మరొక మనిషిని చంపే స్థాయికి ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలుసా? కేవలం సమాజంలో అతను అవమానించబడ్డాడని, చిన్నచూపు చూడబడ్డాడు అని, ఇలాంటి చిన్ని కారణాల చేత, కేవలం చూపుల వలనో మాటల వలనో, నిజానికి దానివల్ల ఏం కలుగుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. అన్నాడు, నిందించాడు, అయితే నీ జీవితం నీదే, నీ బ్రతుకు తెరువు నీదే, నీ బాధ్యతలు నీ భారాలు నీవే అనేవాడు, చూసేవాడు, నిందించేవాడు, అపహాస్యం చేసేవాడు నీకు అన్నం పెట్టడు, నీ బాగోగులు చూడడు, నీ క్షేమాన్ని కోరుకోడు,
వాని వల్ల నీకు ఏ ప్రయోజనం లేనప్పుడు ఏదో వాడు నేను అనుకుంటున్నాడు, ఆమె నేను అనుకుంటుంది అనే భారంతో ఎందుకు నువ్వు కృంగిపోవాలి? అంటే ఒక మాట మనిషిని నొప్పించేది, గుండెలను పిండేసేది అని అర్థం. ఇక వాణ్ణి ప్రశాంతంగా పడుకోనివ్వదు. అవమాన భారంతో లోపల కృంగిపోతుంటారు చాలామంది. అంత భయంకరమైనదండి ఈ అవమానం. ప్రియులారా, మరి అవమానానికి క్రైస్తవులుగా, ఈ మహాజ్ఞానానికి వారసులమైన మనం ఎలా స్పందించాలి? ఏం తెలుసుకోవాలి? దేవుడు మనకేమి నేర్పించాడు? అది పాఠంగా మనం జీవితాల్లో నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి. మీరు చాలా మనోధైర్యంతో ఉంటారు. ఈ పాఠం విన్నాక మీలో చాలామంది ఆనందంగా భవిష్యత్తు జీవితాన్ని గడపాలి అనే నిర్ణయాన్ని తీసుకుంటారు. కారణం, దేవుని మాటలే మనకు ఓదార్పు గనుక. మనం కృంగిపోయినప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, మన ఇబ్బందులు పాలైనప్పుడు మనల్ని ఆదరించేది ఆయన వాక్యమే కదండి. ఏమండి, ఎవరైనా మనల్ని గాయపరిచినప్పుడు మరొకరి మాట మనకది సేదతీర్పుగా ఉంటుంది. ఒకరి వల్ల మనం ఇబ్బంది పడుతున్నప్పుడు మరొక వ్యక్తి మనల్ని చేరదీసి మనల్ని సంతోషపరిచినప్పుడు అప్పుడు మనం సేదతీరుతాం. అంటే అవమానించబడలేదు, మేం బాగుండాలి అని ఎదుటి వాళ్ళు కోరుకుంటున్నారు అనే ఒక మంచి నిర్ణయంతో మనం బాగుపడడానికి ప్రయత్నిస్తాం. అంటే ఒకరు కృంగదీస్తున్నప్పుడు మరొకరు ఆదరించేవాళ్ళు మన పక్కన కావాలి. ఈ లోకమంతా మనల్ని కృంగదీసిన, ఈ లోకమంతా మనల్ని అవమానకరంగా మాట్లాడిన, నీ వెన్నంటే ఎప్పుడూ నీతో నీడలా నిన్ను వెంబడించే ఆయన మాట ఎప్పుడు మీతో ఉంటుందని మర్చిపోకండి. అది క్రైస్తవులుగా ఈ జీవగ్రంథాన్ని కలిగిన మనం చేసుకున్న గొప్ప భాగ్యం. ఎందుకంటే ఆయన మాటలు ఎప్పుడూ మనలో ఓదారుస్తూనే ఉంటాయండి. అన్ని సందర్భాలలో, మన జీవితంలో రకరకాల అంకాలలో, రకరకాల పరిస్థితుల్లో మనం ఎదుర్కొనే ఇబ్బందులలో మనల్ని బలపరిచేది ఆయన వాక్యమే. కనుక అవమానం అనగానే మనం ఎంతగానో కృంగిపోతుంటాం, భరించలేక, సహించలేక. నేను తిరిగి ఎలా సమాజంలోనికి వెళ్ళగలను? ఎలా వీళ్ళు నన్ను చూస్తారు? నా మొహాన్ని వీళ్ళకి ఎలా చూపించాలి? కుటుంబంలోని వాళ్ళకే మొహాన్ని చూపించడానికి దాచుకుని సిగ్గుపడే మనం ఇక ఈ సమాజంలోనికి వెళ్ళి మన మొహాన్ని ఎత్తుకొనగలవా? అందులో ఈరోజు మీడియా రంగప్రవేశం చేసిన తరువాత అది నిజమో కాదో తెలియకుండా ఎవరి మీదైనా ఒక అపవాది వేస్తే వెంటనే దానిని బోరల్లో ఊది ప్రపంచాన్ని యావత్తుకు తెలియజేయడానికి ఏమండి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. దానివల్ల వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇక మీ అవమానం ప్రజలందరికీ తెలియపరచబడుతుంది. మీరు నిజంగా నిర్దోషులే కావచ్చు, మీరు చేయకపోవచ్చు ఏ నేరం, మీ పక్షాన్నే న్యాయం ఉండొచ్చు, మీలో యథార్థత ఉండవచ్చు, కానీ మీ మీద మోపబడిన ఆరోపణ నేరం. ఆ నేరం వల్ల ఈ సమాజం ఎప్పుడు మిమ్మల్ని కృంగదీస్తూనే ఉంటుంది. చివరకు మీరు యథార్థవంతులు అని తేలినా ఈ సమాజం మిమ్మల్ని అనకుండా ఉంటుందా? ఒకప్పుడు మీరు చెడ్డవాళ్ళు కదా, ఒకప్పుడు మీరు అలాంటి వాళ్ళు కదా అని నిందలు వేసే లోకం ఇది. ఏమండి, అలా నిందలు వేసి ఆ లోకానికి మనం భయపడితే మనం దేవుని పనిని చేస్తూ ముందుకు అడుగు పెట్టలేం. అందుకే దేవుడు మనల్ని ఓదార్చే ఎన్నో మాటలు భక్తుల ద్వారా, భక్తుల జీవితాల్లో వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలని సాక్ష్యాలుగా మన కళ్ళ ముందు పెట్టాడు. ఒక మంచి నాయకుడు మోషే, మీకు తెలుసు. అలాంటి మోషే ఆయన పారిపోయాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి. ఎందుకు పారిపోయాడు? అతను ఒక హంతకుడుగా ముద్ర వేయబడింది ఐగుప్తు దేశంలో. అంటే నిజానికి అతను చంపింది ఒక ఐగుప్తీయుణ్ణి. కనుక ఐగుప్తీయుణ్ణి చంపాడు అనే ఒక నేరం ఆయన మీద ఆరోపించబడింది. నిజానికి వాళ్ళు చేస్తున్న కుట్రలు, తన ప్రజలని ఇశ్రాయేలు మీద వాళ్ళు చేస్తున్న ఎన్నో ఘోరమైన నియమాలు, కట్టడల వల్ల ప్రజలు ఎంత నలిగిపోతున్నారో,
ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ రోజు ఏమని తల్లి పిలిచి, నాయన నా కుమారుడిగా ఒప్పుకోనయ్యా, ఈ సింహాసనం నీకే అవుతుంది నాయన, నువ్వు ఏలికగా రాజుగా ఉంటావయ్యా అన్నందుకు నిజంగా భక్తుడు, నాకు ఈ సింహాసనాలు అక్కర్లేదు కానమ్మా, నా ప్రజలే నాకు కావాలి, నా దేవుని పక్షాన నేను నిలబడాలి అనుకుంటున్నాను అని అనుకొని సింహాసనాన్ని తృణీకరించాడని చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం మోషేని గురించి. అలాంటి మోషే సకల విద్యల్లో ఆరితేరినప్పుడు ఆయన మీద ఆ దేశమంతా, ఐగుప్తు దేశమంతా, మొట్టమొదట నాగరికత కలిగిన ఈజిప్షియన్ సివిలైజేషన్లో ఆ దేశమంతా ప్రచారం చేయబడింది ఏమని, మోషే ఒక హంతకుడు, ఐగుప్తుడిని చంపాడు, పారిపోయాడు అని. పారిపోయిన వాళ్ళు ఏమంటారు, తప్పు చేస్తే ఎందుకండి పారిపోవాలి అంటారు కదా. అలా పారిపోయినందుకు నేరస్తుడనే ఒక అవమానం ఆయనకు మిగిలింది. 40 ఏళ్ళ తర్వాత దేవుని వాక్కు ఆయనకు ప్రత్యక్షమైన, ఆయన నువ్వు వెళ్ళాలి నా ప్రజల కోసం అన్నప్పుడు, నేనా అక్కడక, నన్ను వాళ్ళు చంపాలనుకుంటున్నారు, నేనెందుకు వెళ్ళాలి అక్కడికి అని మోషే భయపడినప్పుడు దేవుడు అతను బలపరిచాడు. నాయన అది అవమానంగా నువ్వు భావించకు, నువ్వు వెళ్ళు, నీతో చాలా పని ఉంది. ఎవరు నిన్ను నిందించినా, ఎవరు నీపై అవమానకరంగా మాట్లాడినా నువ్వు మాత్రం నా ప్రజలను విడిపించడానికి వెళ్ళాలి అని అన్నప్పుడు, తిరిగి నేను ఆ దేశానికి వెళ్ళటమా అని ఆలోచించినా, సంశయించినా మరలా ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ దేశానికి వెళ్ళాడు, ఒక చరిత్ర సృష్టించాడు. వెళ్ళిన తర్వాత మోషే ఏం చేశారండి, ఒక రికార్డ్. ఎర్ర సముద్రం పాయలవ్వడం కానివ్వండి, ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు జరగడం కానివ్వండి, దేవుడు అతనితో ప్రత్యక్షమై మాట్లాడడం కానివ్వండి, నిజంగా ఒక మహానాయకుడిగా బైబిల్లో చరిత్రలో మిగిలిపోయాడు. దేనికి ఇదంతా కారణం? చిన్నప్పుడు మనం చదువుకున్న మాట. ఈవెన్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, అది చదువుకుని ముందుకు వెళదాం. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనాలండి. ఏమంటున్నాడు అక్కడ, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. ఏంటా నింద? నేను హంతకుండనే నింద. ఆ రోజు క్రీస్తు కోసం ఆయనకు పడిన నింద ఏంటండి అంటే, దేవుని కొరకు నేను నిందలు పడినా పర్వాలేదు, అవమానం పడినా పర్వాలేదు అని క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే, ఇయాలే అనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఏమండి, క్రీస్తు విషయమైన నింద కంటే, నింద అంటే అవమానం కదండి. ఒకరు మీ మీద నింద వేశారు అంటే, నిందలు ఎప్పుడు నిజాలు కావండి, అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారండి. ప్రతి నిందలోనూ నిజం ఉంది అనుకుంటే అది అబద్ధం అండి. అలాంటిది మోషే మీద నింద పడింది, కానీ ఆ నిందను ఆయన ఎలా తీసుకున్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అంటే అవమానం నాకు అదొక భాగ్యం. అతని మనసును ఎంత స్థిరం చేసుకున్నాడు, మానసికంగా ఎంత ధైర్యాన్ని పొందాడు మోషే. ఈ దేశమంతా నన్ను ఒక హంతకుడుగా చూచినా, ఏమనుకున్నా సరే, పారిపోయినవాడు, పిరికివాడు అని నన్ను అవమానించినా, నేను క్రీస్తు పక్షాన, దేవుని పక్షాన నిందను సహించైనా సరే అక్కడికి వెళ్ళి ఆ రాజు దగ్గరకు నేను వెళ్ళి నిలబడతాను నిర్ణయం తీసుకున్నాడండి. ఎందుకట? యాలి అనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచిన. ఏం చూశాడు ఆయన? నాకు బహుమానం ఉంది. ఈరోజు నేను అవమానం కోసం వెళ్ళడం మానేస్తే నాకు కలగబోయే బహుమానాన్ని నేను పోగొట్టుకుంటాను. అంటే ప్రతి అవమానం వెనుక బహుమానం ఉంటుందా? ఎస్, ఉంటుంది. ఖచ్చితంగా బైబిల్ చెప్పింది అంటే అది నిజం. మీరు అవమానించబడ్డారు అంటే అవమానాన్ని మీరు ఎలా తీసుకోవాలి? సంతోషంగా స్వీకరించండి. ఏ అవమానాన్నైనా, మిమ్మల్ని చులకనగా మాట్లాడే ఏ పదాన్నైనా ఎలా తీసుకోవాలి? మీరు దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళైతే, బైబిల్ తెలిసిన వాళ్ళైతే మీరు ఎలా ఉండాలో తెలుసా? అనని ఎన్నైనా అనుకొని. ఏమంటే ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది ఎన్ని రకాలైన మాటలు పొరుగు వారిపైన మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడుతున్న మాటలను సహించలేక వీళ్ళు పోస్టులు పెడుతుంటారు. అవునా? ఏమని కౌంటర్ పోస్టులు ఎందుకు పెడుతుంటారు వీళ్ళు? వాళ్ళనే మాటలు అవమానకరంగా భావించి వెంటనే దాన్ని కౌంటర్ ఇచ్చేయాలి, వెంటనే దాని గురించి మాట్లాడేయాలి, వెంటనే అవమానాన్ని గురించి నేను చెప్పేయాలి.
ఏ అవమానాన్ని భరించలేవా, సహించలేవా? ఆలోచించండి. అంటే అవమానాలు పడుతున్నప్పుడు నువ్వు ఏమి దృష్టించాలి? దానివల్ల కలుగబోయే బహుమానం కోసం నువ్వు చూడాలి. అననివ్వండి. ఈరోజు నన్ను లోకం అంటుంది అంటే దేవుని కోసం నిలబడినందువల్లనే కదా నన్ను అంటుంది, దేవుని కొరకు నిలబడ్డం వల్లే కదా నన్ను అంటుంది అని మీరు అనుకోవాలి. ఏమండి? అది మోషే గారి చరిత్రలో, ఆయన జీవితంలో సాదృశ్యంగా, ఏమండి, ఒక గొప్ప ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలి. అవును. అంటే భక్తులు వాళ్ళ మాటలలో వారి అవమానాలను వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారట? భక్తులు కొంతమంది మాటలు విందామా? కీర్తనల గ్రంథం 35వ కీర్తన 26. నా పాయమును చూచి సంతోషించు వారందరూ అవమానమునందుదురుగాక. భక్తులు ఎవరు మాట్లాడుతున్నాడు? ఈరోజు నన్ను అవమానించారనుకుంటున్నారు, నన్నేదో నిందలు వేశారనుకుంటున్నారు, నన్నేదో మాట్లాడాలి అనుకుంటున్నారు. సరే, మాట్లాడారు, నిందించారు, వారికి అవమానము నొందుతారు వాళ్ళే. ఏమండి? లజ్జపడుదురుగాక, నా మీద అతిశయపడుదు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. వారికి జరిగేది అదే, తరువాత వారికి జరగబోయేది అదే. అంటే భక్తులు నిందించబడ్డారా? భక్తులు అవమానించబడ్డారా? భక్తులు దూషింపబడ్డారంటే అవునండి, దూషింపబడ్డారు. వాళ్ళు రాజైనా, ప్రవక్తలైనా, ఏమంటే న్యాయాధిపతులైనా, దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవిస్తున్న వాళ్ళైనా, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా అవమానాన్ని సహించారు. నిజంగా పవిత్రమూర్తి అయిన యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన ఒక మహాతల్లి మరియమ్మ పురుషుని ఎరగక మునిపే ఆమె నెల తప్పింది అనే విషయం తెలిసిన తర్వాత చుట్టూ ఉన్న సమాజం ఆమెను ఎన్ని రకాలుగా సూటిపోటు మాట్లాడి ఉంటారు మీరు ఆలోచించండి. కానీ అవమానాల గురించి ఆవిడ ఆలోచించలేదండి. అవమానాన్ని కూడా తరువాత కలగబోయే గొప్ప బహుమానం కోసం ఆమె ఎదురు చూచి అవమానాలు చాలా ఈజీగా తీసుకుంది. అన్నివ్వండి, ఈ లోకం అన్నివ్వండి. దేవదూత ప్రత్యక్షమైంది, దేవుడే నాకు చెప్పాడు, నేనెవరి కోసం భయపడాలి? ఈ మనుషుల కోసమా, ఈ సమాజం కోసమా? మనలో చాలామంది ఎక్కువగా భయపడేది దేనికో తెలుసా అండి? సమాజం. అవునా కదా? అప్పుడప్పుడు మీలో మాట్లాడేటప్పుడు, ఏమండి ఈ సమాజానికి భయపడాలండి, తప్పదండి, ఈ సమాజానికి భయపడక తప్పదండి అంటుంటారు. సమాజానికి ఎందుకు భయపడాలి? వాళ్ళని అబద్ధపు మాటలకా, వాళ్ళు చెప్పే తప్పుడు సందేశాలకా మనం భయపడాలి? నీలో యథార్థత ఉన్నప్పుడు, నీ పక్షాన న్యాయం ఉన్నప్పుడు, నీలో నిజం దాగి ఉన్నప్పుడు ఎవరు ఎన్ని కారుకోతలు కూసుకుంటే కూసుకొనివ్వండి. మీరు ధైర్యంగా దేవుని కోసం నిలబడి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మీకు వాగ్దానం చేశాడు ఏమని? మీకు ఒక బహుమానాన్ని సిద్ధపరిచాను ఆయన. అవమానం కలుగుతుందని మీరు బాధపడకండి. యెషయాగ్రంథం 61వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి ప్రియులారా. యెషయాగ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా, ఏంటంటే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు. అబ్బాయి, ఏం వాగ్దానం అండి బైబిల్లో! ఈ మాటను మీరు నమ్మగలరా? నమ్మాలి. అవునండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. అవమానంతో కృంగిపోతున్నారా? ఏమంటే నా కోసం పేపర్లో వచ్చేసిందండి, అయితే ఏం చేస్తావు? ఏమంటే నా కోసం టీవీలో చెప్పేశారండి, లేకపోతే నా కోసం ఇరుగు పొరుగు కూడా మాట్లాడుకుంటున్నారండి, లేదంటే మా బంధువులు నా కోసం అనుకోనివ్వండి. మీరెందుకు పట్టించుకుంటారు వాటి కోసం? మరి సమాజంలో తలెత్తుకొని ఉండలేమండి. తలెత్తుకొని వెళితే వాడే నీకు తిండి పెడుతున్నాడా? నిన్ను పోషిస్తున్నాడా? నీ యోగక్షేమాలు వాడు చూస్తున్నాడా? వాడితో నీకేం పని? అనేవాళ్ళతో నీకేం పని? ఏమండి, మీరు వీధిలోకి వెళ్ళినప్పుడు కుక్క మొరుగుతుంది బౌమని, అయితే మురిగే కుక్క భయపడతారా మీరు? అమ్మది కుక్క మురిగిందండి, మురిగితే నువ్వు రాజాలాగా ఉన్నావు, నీ మార్గాన్ని నువ్వు వెళ్ళు, నువ్వు అనుకున్న పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. మురిగిన కుక్క కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? కుక్క అరిచింది కదా అని నువ్వు బాధపడి బెంగపడి ఇంటిలో ఉండిపోతే ఇక నువ్వు బయటికి ఎప్పుడు రాగలవు? నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళగలవు? ఈ సమాజం కూడా అటువంటి వాళ్ళేనండి. ఈ సమాజం అటువంటిదే. అందుకే అన్నాడు, మీ అవమానం, ఒకవేళ మిమ్మల్ని అవమానిస్తే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నుండి డబల్ అంటున్నాడు. చూడండి, రెట్టింపు అంటే అవమానాలు మంచిదే అంటారా?
అవమానాలు మంచిదే. ఏమండి, ఈరోజు సువార్త ప్రకటిస్తుంటే, కరపత్రాలు పంచుతుంటే ఎంతమంది దెబ్బలు తింటున్నారు, ఎంతమంది ఎన్ని మాటలు అనుభవిస్తున్నారు, సోషల్ మీడియాలో వాళ్ళని ఎంత ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు ప్రతి వాడు హిందూ మతోన్మాది లాంటి వాడు, అందరు హిందువులు కాదండి, హిందూ మతోన్మాదులు లాంటి వాళ్ళు మంచిని కూడా వాళ్ళు ట్రోల్ చేసి యేసుప్రభువును కూడా నానా రకాలైన మాటలు మాట్లాడి చాలా అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు ఏమండి మీరు ఏమనుకోవాలి? మీ అవమానమునకు ప్రతిగా ఒకళ్ళు నిన్నే ట్రోల్ చేస్తున్నారా? నువ్వేం భయపడద్దు, బాధపడద్దు, నేను ట్రోల్ చేస్తున్నారని. రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించేవారు సంతోషింతురు, నిత్యానందం వారికి కలుగునంటున్నాడు. చూడండి ముగింపు మాటలు, నిత్యానందం, ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ అంటే సంతోషం. ఏంటా సంతోషం? తండ్రితో మీరు కలిసి జీవించే ఒక మహానందాన్ని మీరు పొందబోతున్నారు. ఇక్కడ అవమానాలు పొందితే, క్రీస్తు విషయమైన నింద మీరు సహిస్తే, అవునా, క్రీస్తు విషయమైన నింద. మరి క్రీస్తు, ఏ క్రీస్తునైతే మనం నమ్మామో, ఏ క్రీస్తునైతే రక్షకుడిగా అంగీకరించామో, నిజంగా ఆ మహానుభావుడు కలిగిన అవమానాన్ని చూస్తండి, మనలో ఎవరి జీవితాల్లో అంతగా అవమానించబడలేదండి మనం. చాలా అవమానం. ఎంత అవమానమో ప్రవక్తల గ్రంథాల్లో రాయబడింది చూడండి. ఆయన గురించి ఏం రాయబడిందో చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6-7 వచనాలు. యెషయా గ్రంథం 50వ వచనం 6-7 వచనాలు. కొట్టువారికి నా వీపును అప్పగించితిని. ఏమండి, నిన్ను కొడుతున్నారు అంటే, నీ వీపు చరుస్తున్నారు అంటే, నువ్వు చెయ్యెత్తి కొట్టలేక అసమర్థుడు అనా? ఏమండి, వాడు 10 దెబ్బలు కొడితే ఒక్క దెబ్బని మనం కొట్టగలం కదండి. కానీ యేసుప్రభువు అలా చేయలేదటండి. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించితిని. ఏమంటే చెంపల్లో వెంట్రుకలు లాగితే ఎలా ఉంటుందండి? చాలా సున్నితమైన సెన్సిటివ్ ఏరియాస్ అంటారు అవి. మీ చెంపల దగ్గర ఉన్న వెంట్రుకలు ఎవరైనా లాగారనుకో, నెత్తి మీద ఉన్న వెంట్రుకలు లాగితే అది వేరు, కానీ చెంపల దగ్గర ఉన్న వెంట్రుకలు లాగుతాండి, అమ్మ సహించలేమండి ఆ బాధ. కానీ యేసుప్రభువు అన్నాడు, చెంపలను, ఏమండి, నా వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయు వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. కేండ్రగించి ఆయన మీద ఉమ్మేస్తున్నప్పుడు ఏమన్నా ముఖం తిప్పుకోలేదటండి, అలాగే చూస్తున్నాడటండి వాళ్ళ పట్ల. ఉమ్మేశారు ఆయన మీద ఉమ్మేశారండి. నా ముఖము దాచుకొనలేదు, ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు. అప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారట? ఈ ఉమ్మివేతలు, ఈ అవమానాలు, ఈ కష్టాలు ఎవరి కోసం? మా తండ్రి కోసం కదా, నా పరలోకపు తండ్రి కోసం కదా. అననివ్వండి, ఉమ్మి వేయనివ్వండి, బాధ పెట్టనివ్వండి. ఏంటండి ఆయన సహనం? ఇది ఎప్పుడో ప్రవక్తల గ్రంథాలు క్రీస్తు పూర్వం రాయబడిన మాట అండి ఇది. 7వ వచనం, ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. ముఖాన్ని ఎలా చేసుకున్నారట? కొంతమంది చూడండి, నిందిస్తున్నప్పుడు ఎలా చూస్తున్నారు, ఏరా ఇన్ని మాట్లాడుతుంటే సిగ్గు లేదు నీకు? నాకెందుకు సిగ్గు? కొంతమంది మీరు చూస్తుంటారు ఇలాగా మాట్లాడుతున్నప్పుడు. ఏమండి, ఎదురుపక్క కళ్ళెత్తి చూస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడారు తెలుసా? ఇన్ని మాట్లాడుతున్నా సిగ్గు లేదురా, తలదించుకోకుండా మరలా తిరిగి చూస్తున్నాను నా పక్క అంటే దేనికి సిగ్గుపడాలి? ఏమండి, యేసుప్రభువు తన ముఖమును చెకుముకి రాతిలా చేసుకున్నాడు. చెకుముకి రాయి అంటే స్పార్కులు వస్తుంటే చూసారు, ఐరన్ మీద దెబ్బ కొట్టినప్పుడు ఎలా వస్తుంటుంది, మెరుపులు వస్తుంటాయే, అలా రాపిడవుతున్నప్పుడు, చెంపలు చెళ్ళు అనిపిస్తున్నప్పుడు, ఉమ్ము వేస్తున్నప్పుడు ఆయన ముఖం మెరిసిపోతుందటండి. చెకుముకి రాతిలా చేసుకున్నాడట. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదవండి ప్రియులారా. ఈ మాటలు విన్నప్పుడు మనకు ఆదరణ కలగదా? మనం నాయకుడు, మనం నమ్ముకున్న రక్షకుడు ఎంత అవమానాన్ని అనుభవించాడు ఆయన. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుంచి, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణ లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. దినమెల్లా ఏమైందంటే రోజంతా నవ్వుల పాలు అంటే అందరూ నిన్ను చూసారే, అరే వీడేరా ఈ తప్పు చేసినవాడు, వీడేరా ఈ నింద మోస్తున్నవాడు, ఒరే ఈ వీడి మీదేనరా కేసు ఫైల్ అయింది, ఒరే వీడి మీదేరా. ఎన్ని మాటలు మాట్లాడతారు. ఏమండి, మీరు తప్పు చెయ్యకపోయినా మీ మీద నింద పడితే ఈ సమాజం ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పడతారు చెప్పండి.
ఇరుగు పొరుగు వారు కానివ్వండి, చూచేవాళ్ళు కానివ్వండి అంటారండి. ఏమిటి, ఒకప్పుడు ఆయిషా మీరా హత్య కేసులో సత్యంబాబుని అరెస్ట్ చేశారు, మీకు తెలుసు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇంచుమించండి 14 సంవత్సరాల తర్వాత, 10 ఏళ్ళు తర్వాత అండి అతని మీద ఆరోపించబడిన నేరాలు అవన్నీ తప్పులు అని చెప్పి సుప్రీంకోర్టులోనికి వెళ్ళి ఏమంటే అతని కేసు గెలిచి అతను జైలు నుంచి విడుదలయ్యాడండి. కానీ మరి ఆయిషా మీరా హత్య కేసులో సత్యంబాబుని చూసి ఆ రోజున సమాజం అంతా ఎంత అవమానకరంగా మాట్లాడిందండి. వీడా అమ్మాయిలు రేప్ చేసేవాడండి, వీడు చాలా దుర్మార్గుడండి, చదువు పేరట మోసం చేసేవాడండి మాట్లాడతారు. అనుకున్నారు అందరూ, వార్తలు చూసిన వాళ్ళందరూ అనుకుంటారు, అనుకోనివ్వండి. కానీ ఏదో ఒక రోజు సత్యం గెలుస్తుంది. ఇక్కడ దేవునితో తన కుమారుడు ఏమన్నాడు, నేను దినమెల్లా నవ్వుల పాలైతని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలా అనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చును. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. ఈరోజు మంచి మాటలు చెప్తుంటే మన మాటలనే తీసుకొని ఏం చేస్తున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారండి. ఏమండి, నేను అనుకోకుండా జైశాలి పీడి సుందర్రావు గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కదండి, ఏదో ఆపరేషన్ కోసం జాయిన్ అయ్యారు. అది ఏమండి, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. మొత్తానికి ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు, విపరీతంగా అందరికీ ప్రపంచమంతా వెళ్ళిపోయింది. ఆయన అభిమానులతో పాటు బయట వాళ్ళు కూడా ఫోన్లు చేసి, అయ్యా ఎలా ఉన్నారండి, పెద్ద ఆయన బాగున్నారండి, అదండి ఇదండి మొత్తం పరామర్శలు చేయడం ప్రారంభించారు. కొందరు మతోన్మాదులైన వారు ఆ ఫోటోని చూసి ఈయనేదో పెద్ద స్వస్థతలను అంగీకరించిన వ్యక్తిలా, చూడండి స్వస్థత ఈయనకి లేదా, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని ఆయన గురించి ట్రోలింగ్ చేశారు. మీలో కొంతమంది చూసే ఉంటారు దానికి సంబంధించి. ఎందుకంటే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదండి, అందరికీ ఏమంటారు దాన్ని, వైరల్ అయింది ట్రోలింగ్ అయిపోతుంటుంది, ట్రోలింగ్ అయింది వైరల్ అయిపోతుంటుంది, అందరి మొబైల్స్లోకి వెళ్ళిపోతుంటుంది. అది ఏమంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఏమీ తెలియని వాళ్ళు అసలు ఈయన స్వస్థతలో ఇప్పుడు జరగవనడానికి ఈయన సవాలు చేసిన వ్యక్తి, వ్యతిరేకించిన వ్యక్తిని కొత్తగా తెలిసిన హిందువులందరూ అనుకోరా? వాళ్ళకి తెలియదు కదండి ఇవన్నీ. వాళ్ళే అనుకుంటారు, ఇదిగోండి ఈ క్రైస్తవులు ఎలాంటోళ్ళేనండి, పెద్ద బేరాలు పలుకుతారు, స్వస్థతలో మా దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడండి, ఆపరేషన్ చేయించుకున్నాడండి. మరి అవమానాలన్నీ వింటే మనమేమనుకోవాలి? అర్జెంటుగా ఎవరైతే అంటున్నారో వాళ్ళ మీద పడిపోదాం అరుచుకొని. ఏమండి వద్దు. యేసుప్రభువుని చూడండి ఒకసారి, ఏం చేశాడు ఆయన ఏం చేశారంటే, ఇదిగోండి ఈ మాటలదే, యాలి అనగా నన్ను పలుకున్నప్పుడల్లా బలాత్కారము కలుగుచున్నది, దోపుడు సొమ్ము జరుగుతున్నదని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చిన దినమెల్లా యెహోవా మాట నాకు అవమానం. నేటి ఆయన వాక్యం చెప్పినందుకే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు మనల్ని? మనల్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే మనం ఫేమస్ అవుతున్నాం అని అర్థం. అవునా? ఎవడో సంతలో చింతపండు బీరకాయ పీచు లాంటి ఎవడు చేయరు కదా, ఎవరో మారుమూలు ఉన్నాడు ట్రోలింగ్ చేయరు కదా. ఎవరు ట్రోలింగ్ చేస్తారు? సమాజంలో ఎవడైతే పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఉన్నాడో అలాంటి వ్యక్తిని ట్రోల్ చేస్తారు వాళ్ళు. ఏమండి, ఎందుకు ట్రోలింగ్ చేయడానికి మరి ఈయనకి అవకాశం వచ్చింది అనేసి అంటే, అవును దేవుని జ్ఞానాన్ని చేతబట్టి ప్రపంచం అంతా తెలిసినవాడు ఆయనే కాదండి. మమ్మల్ని ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు, డిప్యూటీ డైరెక్టర్లు ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు, ప్రపంచంలో చాలామంది ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ట్రోలింగ్ చేయనివ్వండి. ట్రోలింగ్ చేసిన వాళ్ళ గురించి కూడా ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ మాట్లాడాను కదా. ఏమండి, అది వింటాడు ఆత్మహత్య చేసుకోవాలా ట్రోలింగ్ చేసేవాడు ఎవడైనా. వాడు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు, మతోన్మాది కావచ్చు. ఏమండి, కానీ ఇక్కడ ఏమంటున్నాడు 9వ వచనం, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన అవమానం బట్టి ప్రకటింపనని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచున్న ఎముకల్లో మోయబడినట్లుగా నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. అవమానాలు కలుగుతున్నాయి కాబట్టి, ఎందుకంటే బాబు ఈ దేవుడికి ఒక దండం, ఈ బైబిల్కి ఒక దండం అంటే మనల్ని ట్రోల్ చేస్తున్నారని చెప్పి వదిలేద్దాం బైబిల్ని. వీళ్ళు ఏదో అంటున్నారని చెప్పి, వీళ్ళు ఏదో ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పి, వీళ్ళు ఏదో అవమానకరంగా మాట్లాడుతున్నారని బైబిల్ని వదిలేసుకుంటావా, దేవుడిని వదిలేసుకుంటావా? పోండరా, ఎన్ని అనుకుంటే అనుకోండిరా. నేను అదే చాలాసార్లు చెప్తాను కదా, వీళ్ళ మనకు పరలోకాన్ని ఇచ్చేది, వీళ్ళ మనకు ప్రతిఫలం ఇచ్చేది, పరలోకాన్ని ఇచ్చేది మన తండ్రి అయినప్పుడు వీళ్ళ మాటలు మనం ఎందుకు ఖాతరు చేయాలి? ఏమండి, వీళ్ళ మాటలు మనం ఎందుకండి పట్టించుకోవాలి? ఇక యేసుప్రభుని గురించి చూద్దామా? యేసుప్రభుని గురించి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. ఆ మహానుభావుడు పడిన అవమానం, దానికి ఆయన కలిగిన బహుమానం, ఇవన్నీ కూడా మనలో స్ఫూర్తిని నింపుతాయి కూడా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త
ఏమండి, ఎవరు దాని విశ్వాసానికి కర్త? ఎవరు? దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు, యేసే నమ్మకానికి మూలమట, మూలం. దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మనం మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. చాలామంది ప్రభువుని నమ్ముకున్నందుకు ట్రోల్ చేస్తారండి. కొంతమంది అయితే గ్రామాల్లోకే రానివ్వట్లేదండి. చాలామంది ప్రభువుని నమ్మిన తర్వాత వాళ్ళు ఏమంటుంటారో తెలుసా? ఏమండి, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు మా కులపోళ్ళందరూ మమ్మల్ని వెలివేశారండి, మా కుటుంబంలో వాళ్ళందరూ మమ్మల్ని వెలివేశారండి, మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని వెలివేశారండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, అవమానకరంగా మాట్లాడుతున్నారండి, తలెత్తుకోలేకపోతున్నారండి వాళ్ళ దగ్గర అనేవాళ్ళు చాలామంది మీలో ఉండుంటారు. అవునా? అవును, అన్నివ్వండి. మిమ్మల్ని వద్దనేది గ్రామమా, మీరు వద్దనేది కుటుంబమా, వద్దన్నది పట్టణమా, మీ వద్దన్నది దేశమా, ప్రపంచమే కానివ్వండి. ఈ ప్రపంచంలో 850 కోట్ల మంది ఒక పక్కన నిలబడి నువ్వు వద్దు అన్నా, నీ దేవుడే నువ్వు నాకు కావాలి, నువ్వంటే నాకు ముద్దురా అన్నప్పుడు వీళ్ళ మాటలు మనకెందుకు? వీళ్ళ మాటలు ఎందుకండి మనం పట్టించుకోవాలి? వద్దు, పట్టించుకోకండి. బీ స్ట్రాంగ్. చాలామంది అవమాన భారంతోనే కృంగిపోయి అనారోగ్యం పాలైపోతుంటారండి. ఎందుకు? మీకు బీపీ, ఎందుకు టెన్షన్? ఏమండి, ఎందుకు మీరు డయాబెటిక్ అయిపోతున్నారు? టెన్షన్లు పడిపోతున్నారు. అమ్మో 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 అమ్మో. దేవుని వాక్యం తెలిసిన వాడు చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఏమండి, ఇన్ని సంవత్సరాలు నాకు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా ఇంకా బీపీ షుగర్ నాకు రాలేదంటే కారణం ఏంటి? నేను బైబిల్ చదివానండి. లోకం అన్న మాటలకి టెన్షన్ పడిపోయి పట్టించేసుకుని అమ్మో ఏదో జరిగిపోద్ది అవమానాలను పట్టించుకునేవాడిని అయితే ఇప్పటికి ఎప్పుడో మీ కళ్ళ ముందే ఏమండి కృంగిపోయి రోగాలతో మంచాన పట్టేవలసి వాడిని. నన్ను నిలబెట్టింది వాక్యం, మిమ్మల్ని కూడా నిలబెట్టేది వాక్యమే. నిలబెడుతుంది ఖచ్చితంగా అది. కానీ మీరు నమ్మాలి, దాన్ని మీరు నమ్మాలి. నమ్ముతారా? నమ్మంటారా? దేవుడు రాసిన ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. చదవండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన యేసుప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై సిలువ ముగించుకున్న తర్వాత ఆయన ఎందులోకి వెళ్ళిపోయి తెలుసా అండి? హ్యాపీనెస్, సంతోషం. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యము పెట్టి, ఏంటి ఎందాక చంపలు గురిగిన వాళ్ళు, పిడిగుద్దులు గుద్దిన వాళ్ళు, అవమానకరంగా మాట్లాడు, రే వీడు యూదుల రాజటరా, నువ్వు యూదుల రాజు కదా, నువ్వు అనేక మంది బతికించినవాడు కదా, కాపాడినవాడు కదా, నిన్ను నువ్వే కాపాడుకొని సిలువ దిగిపోవచ్చుగా. దొంగుడు కూడా ఆ మాట మాట్లాడుతున్నాడు, కింద ఉన్న వాళ్ళు కూడా అవమానం చేస్తున్నారు. ఏమంటే టైంలో ఎంత ఆవేశం వచ్చేస్తుందండి మనకి. మన చేతిలో శక్తి ఉండి కూడా, మనకు అధికారం ఉండి కూడా నువ్వెందుకు కొరగాని వాడివిరా అంటే ఊరుకుంటారా? ఊరుకోలేవండి. మన దగ్గరుండి శక్తిని వెంటనే ప్రయోగిస్తాం. కానీ యేసుప్రభు ప్రయోగించగలడు. అప్పటికీ చెప్పాడు పిలాతో, ఈ క్షణం నేను జస్ట్ ఒక్క కాల్ నా తండ్రికి చేస్తే చాలు, ఏమని సేనా వ్యూహాలు దిగిపోతాయి. కానీ నేను చెప్పను అలా. ఎందుకంటే ఈ అవమానాన్ని పొందడానికి నేను రెడీ అయిపోయి వచ్చాను నేను. అది ఇక్కడ రాయబడింది చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కుడిపక్క కూర్చోవాలంటే ఎవడగబడితే రాదా సీటు. దేవుడు కుడిపక్క కూర్చోవాలంటే గాడ్స్ రైట్ హ్యాండ్ అని అర్థం. అప్పుడప్పుడు చూడండి, ఈయన ఎమ్మెల్యే గారి రైట్ హ్యాండ్ అండి, కుడిభుజం అండి, ఈయన సీఎం గారు కుడిభుజం అండి, ఈయన పిఎం గారు కుడిభుజం అండి. ఆ కుడిభుజం అంటే అంత గొప్ప. పిఎం గారి చేతిలో ఏముండదు, కుడిభుజంలోనే ఉంటుంది మొత్తం అంతా. వాడు సంతకం పెట్టమంటే వీడు పెడతాడు, వాడు ఓకే చేస్తే వీడు ఓకే అంటాడు. యేసుప్రభు ఎవరట? దేవుని కుడిభుజం. దేవుని కుడిభుజం అంటే దేవుడు ఏదైనా ఓకే అని ఆమోదించాలంటే నువ్వు యేసుతో చెప్తే చాలు. అందుకే మన విజ్ఞాపనలు విన్నపాలు ఎవరికి చేస్తాం చెప్పండి? యేసుప్రభుకే కదా. యేసుప్రభు ద్వారా తండ్రికి చెప్తాం, ప్రభు నువ్వు కొంచెం రిక్వెస్ట్ చేయి ప్రభు తండ్రికి. ఓకే నాకు చెప్పారు కదా, వదిలేండి నేను చూసుకుంటాను. ఎందుకంటే కుడిభుజం, కుడిపార్శ్వమును అంటున్నాడు చూడండి. ఎడం పక్క కూర్చోవచ్చు కదా అంటే మనకు అర్థం అవడానికి ఎందుకు ఆ భాష చెప్పాడు అంటే, కుడిపార్శ్వమును అంటే ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద థ్రోన్, అంటే కుడి సింహాసనం పక్క కుడి భాగంలో కూర్చున్నాడు. అంటే తండ్రి ఏది చేయాలన్నా ఆయన ఏమంటావు కొడుకుని అడుగుతాడు, ఓకే నాన్న. ఏది జరగాలన్నా కొడుకు మాట లేకుండా జరగలేని స్థాయికి ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు ఒకరోజు ఆయన అవమానకరంగా మాట్లాడిందే ఈ లోకం. భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభుని ఎలా చూసింది చెప్పండి? ఏమండి, ఈయన వడ్లవాడు కుమారుడు కదా ఈయన.
అదేనండి, ఎవరితోనూ వెళ్ళిపోయి తిరిగింది కదండి, పెళ్లికి ముందే కడుపు తెచ్చుకుంది. ఎవరు? ఆ మరియమ్మ. ఆ మరియమ్మ పుట్టిన ఆ కుర్రడు ఈ కుర్రడనేంటి? ఎవరు? యేసుప్రభు కోసం. యవ్వన కాలంలో ఆయన గురించి ఎంత అవమానకరంగా మాట్లాడి ఉంటారండి. చాలులే, నువ్వు చెప్పావు కానీ మీ అమ్మ ఎంత గొప్ప పతివ్రతో మాకు తెలుసు. సమాజం అన్న సూటిపోటి మాటలన్నింటినీ ఆయన సహించి ఎదిగి 30 ఏళ్ళు తల్లిదండ్రులకు లోబడుండి చివరికి సిలువు వరకు నమ్మకంగా అవమానాన్ని సైతం సహించి ఓర్చుకొని ప్రాణం ఇచ్చేశాడే. ఎందుకు ఇచ్చాడు తెలుసా? కుడి పక్కనున్న సింహాసనం మీద కూర్చోడానికి. ఇప్పుడు ఎవరు అధికారం అనుకుంటున్నారు? తండ్రిది కాదు అధికారం. తండ్రి ఎవరికి అప్పచెప్పేశాడు అధికారం? ఎవరికి ఇచ్చాడు అధికారం అంతా కూడా? ఆకాశమందు పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని, ముల్లోకాలలో ఎవరి అనుమతి కావాలి, ఎవరి నామం కావాలి, ఎవరి అంగీకారం కావాలి అంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసు ద్వారానే జరగాలి. క్రీస్తు ద్వారా. నిజంగా కొలసీ పత్రిక అంతా చదివితే మొదటి అధ్యాయం అంతా అవి శక్తులైనా, అధికారాలైనా, సింహాసనాలైనా అదంతా యేసు ద్వారానే అంటాడండి. నిజంగా మాటలు చదువుతుంటే ఆహా, ఇంత గొప్ప స్థాయి ఆయనకి ఎందుకు వచ్చింది అంటే, భూమి మీద ప్రతి చిన్నవాడు, పనికిరాని మట్టి స్థాయిలో ఉన్నవాడు కూడా ఆయన అవమానించాడు. ఏమండి? కొలసీ పత్రిక మొదటి అధ్యాయం చూస్తారా? మాట చదువుతారా? 16వ వచనం అండి. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చదువుదామా? ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమై కనిపించేవి కావచ్చు, కనిపించనివి కావచ్చు, అవి ఎన్ని సింహాసనాలైనా కావచ్చు, ప్రభుత్వాలైనా కావచ్చు, ప్రధానులైనా కావచ్చు, అధికారాలైనా కావచ్చు, సర్వం, ఎవ్రీథింగ్ అంటాడు చూడండి. సర్వము యేసునందు సృజింపబడిన. టోటల్గా ఆయన హ్యాండ్కి ఇచ్చేశాడు. నాయన ఇదిగో టోటల్ పవర్స్ నీ చేతికి ఇస్తున్నాను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడింది. ఏంటనుకున్నారు యేసుప్రభు గొప్పతనం? ఆయనే సమస్తమునకు ఆధారం. అన్నిటికీ ఆయనే ఆధారమా? అవునండి. అంత గొప్ప శక్తిమంతుడు ఎందుకు ఆ స్థితికి వెళ్ళాడు తెలుసా? అవమానాలకి ఓర్చుకున్నాడు గనుక, తట్టుకున్నాడు గనుక, సహించాడు గనుక వెళ్ళాడు ఆ స్థానానికి. మీకు చూపించాడు మాదిరి. ఇప్పుడు మీరు అవమానం వచ్చిందని ఏమండి? చాలా సందర్భాల్లో అండి, ఈ సమాజం బైబిల్ ఓపెన్ సిటీని నిందించిన సందర్భాల్లో కావచ్చు, నిందలు వేసిన సందర్భాల్లో కావచ్చు, చాలామంది మాతో పాటు నమ్మకంగా ఉన్నవాళ్ళు వదిలి వెళ్ళిపోయారండి. ఎందుకు? అమ్మమ్మ, ఈ అవమానాన్ని మనం తట్టుకోలేమండి, ఈ నిందలు మనం భరించలేమండి. నిందలు భరించలేవా? సహించలేవా? మరి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తున్నారండి. ఆ రోజు వెళ్ళిపోయారు కదా, కానీ మేము అనలేదండి. ఆ రోజు నువ్వు ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అనలేదండి. వచ్చిన వాళ్ళు వెల్కమ్, రండి, పర్వాలేదు. ఎందుకంటే మీ మీద మాకు శత్రుత్వం ఏముంది? కష్టాల్లో వదిలి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఎదిగాం కాబట్టి తిరిగి వస్తున్నారు. రండి, మేము పొమ్మని కఠినాత్మలు మేము కాము. ఎందుకంటే బైబిల్ చదువుకున్నాం. ఏమండి? ఎంత బాగుందండి ఆ మాట. చూడండి, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 3వ వచనం, హెబ్రీ పత్రిక 12:3. మీరును, మనతో చెప్తున్నాడు ఇప్పుడు, మీరును అలసట పడకయు అలసిపోతున్నారా? మీ ప్రాణములు విసుకక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారములను ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. ఒక్కసారి యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని తిడుతున్నారు అనుకోండి, మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? అమ్మమ్మ, నన్ను అనేస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు, నేను సహించలేను, తలెత్తుకోలేను. వద్దు, అలాగ అనుకోకండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని వాళ్ళ మాటలు వినకుండా యేసుప్రభుని జ్ఞాపకం చేసుకుని, నా యేసు ఎన్ని అవమానాలు పొందాడు, అలా పొందబట్టే కదా ఈరోజు అంత గొప్ప సింహాసనం మీద కూర్చున్నాడు. నేనే పాటివాడను, నేను పొందాలి, నేను సహించాలి ఏమండి అని అనుకోవాలి. అపోస్తుల కార్యములు ఆయన వెంబడించిన తరువాత ఆయన మహా విప్లవాన్ని కొనసాగించడానికి బయలుదేరిన అపోస్తలులు వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఎన్ని మాట్లాడారండి, ఎన్ని నిందలు వేశారండి, కొట్టారు, ఇబ్బంది పెట్టారు,
సువార్తను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. చివరిగా ప్రభుత్వాలే అడ్డుపడ్డాయి వాళ్ళకి. రోమ ప్రభుత్వం అడ్డుపడడం అంటే చిన్న విషయం కాదండి. ఈరోజు దేశంలో రాజ్యాంగం ఉండబట్టి మనం చెప్పగలుగుతున్నాం, కానీ రాజ్యాంగం లేకపోతే ఏదో బైబిల్ పట్టుకొని చూద్దాం, మనల్ని పట్టుకొనిస్తారా? చెప్పనిస్తారా? కానీ ఆ రోజు ఇలాంటి అనుకూల పరిస్థితులు లేవండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 40, 41, 42 ఏమంటున్నారు చూడండి. అపోస్తులు వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించి పొండరా ఇంకా అని విడుదల చేస్తే దెబ్బలు తిని వాళ్ళు బయటకు వచ్చి ఏం చేస్తున్నారట? ఆ నామము కొరకు, యేసుక్రీస్తును నమ్మినందుకు ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులం. అవమానం అన్నవ్వండి, పడదామండి, అన్నవ్వండి, పడదాం. ఆ నామము నిమిత్తమై అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు, కొట్టిన దెబ్బలకు బాధపడుతూ కుయ్యోమర్రు అని వెళ్ళాలి, కానీ సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళడం ఏంటండి? దెబ్బలు తిని కూడా ఎవడైనా కొట్టిన తర్వాత మిమ్మల్ని చూసి నవ్వుతున్నాడు అనుకోండి, మీకు మండిపోదు? ఎలా ఉంటుందండి మీకు? పడేలు 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 మనం కొట్టిన తర్వాత మనం వాడితో స్మూత్గా స్మైల్ ఇచ్చామనుకోండి, వాడి పట్ల ఆడు ఇంకా ఏమైపోతారో తెలుసా అండి? ఏంటి ఇంత అవమానించి వీడు మాట్లాడుతున్నాడు, వీడు నవ్వుతున్నాడు ఏంటి? ఏమండి, ఈ మధ్యన ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో చూశానండి. ఒక ఫ్లైట్లో ఒక ఇంగ్లీష్ వాడండి, ఒకడు ఉంటే చూడండి నాన్న, వేయండి అది. ఒక ఫ్లైట్లో ఇంగ్లీష్ వాడు బైబిల్ పట్టుకొని ఒక ఇంగ్లీష్ వానికే, అదే ఫారినర్కే చెబుతున్నాడు, యేసుప్రభు మిమ్మల్ని అందరినీ రక్షించడానికి వచ్చాడు, మీరు ఆయన నమ్మండి అని చెబుతుంటే అండి, ఆ సీటు పక్కనోడు అమాంతంగా లేచి చెబుతున్నాయని పెద్దవాడండి, కొంచెం పెద్ద వయసు. ఏమండి, వెంటనే లేచి అమాంతంగా కొట్టాడండి ఆ పెద్ద ఆయన. వెనక ముందు వయస్సును కూడా చూడకుండా చాలా దారుణంగా చేయి చేసుకున్నాడండి. చేయి చేసుకునే వెంటనే ఆ పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసండి, బైబిల్ పట్టుకొని, గాడ్ బ్లెస్ యూ మై సన్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించాలి, యేసు ప్రభు నీ మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు అయ్యా. అలా చెబుతుంటాడు. ఆవేశంతో కొట్టాడు, కూర్చుండిపోయాడండి. కూర్చుండిపోయిన ఇతను మాత్రం మానలేదండి. చెబుతూ అతను కూడా చూచి, నీ మీద నాకే కోపం లేదయ్యా, నువ్వు మారాలని కోరుకుంటున్నాను, దేవుడు నీలాంటి వారి కొరకు యేసు ప్రభువును పంపాడని అలా ఒక 2-3 మాటలు చెప్పేసరికండి ఆ కొట్టినోడు వెంటనే వాడి ముఖంలో మార్పులు వచ్చేసాయండి. మార్పులు వచ్చేసి వెంటనే ఏడవడం ప్రారంభించాడండి. ఏడ్చి వెంటనే ఎవరినైతే కొట్టాడో ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి వెంటనే అతన్ని కౌగిలించుకొని, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, ఆవేశంలో మిమ్మల్ని కొట్టేశానండి. ఓ చిన్నపిల్లాడు ఏడిచినట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడండి. నిజంగా నేను చూసినప్పుడు అనుకున్నానండి, కొట్టినప్పుడు వయసులో పెద్దవాడిని కదయ్యా, కొడతన్నా, నీకు సిగ్గు లేదా? ఎవరు పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఆపట్లేదండి. అది ఎందుకంటే విమానం ఫ్లైట్లో అందరూ అఫీషియల్సే కదండి ఉంటారు. ఏదో రోడ్డు మీద అయితే జనాలు గుమికూడిపోయి ఏదో చేస్తారు. అయినా ఒక పెద్దవాడి మీద చిన్నవాడు చేయి చేసుకుంటున్నప్పుడు వాడిని ఆపాలా వద్దా? ఏంటయ్యా పెద్ద వ్యక్తిని అలా కొడుతున్నావు, అది తప్పు కదా అని వారించాలి కదా. అది కూడా చేయలేదండి. కానీ క్షణాలలోనే అతనిలోని మార్పు తీసుకొచ్చేసింది అది. అంటే ఆ మార్పు వచ్చినంత వరకు నువ్వేం చేయాలి? సహనం, ఓర్పు, ఓపిక. అవమానంగా భావించకండి దాన్ని. వీళ్ళు నిందించారనో, తిట్టారనో, అవమానకరంగా మాట్లాడారనో మీరు అలా ఫీల్ అవ్వకూడదు. ఏమండి, అందుకే అపోస్తులు ఏమన్నారట? ఆ నామము కొరకు అవమానము నొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములో ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఎంత గొప్ప పరిచర్య అండి! ఎన్ని అవమానాలు వాళ్ళు ఎదుర్కొన్నారు చెప్పండి. ఈరోజు మనం ఎదుర్కొంటున్న అవమానాలు ఏంటండి? వాళ్ళు పొందిన అవమానాలతో, వాళ్ళు పొందిన దెబ్బలతో, వాళ్ళు పొందిన శ్రమలు, ఇబ్బందులతో పోల్చుకుంటే 1% కూడా లేదండి. ఇదే నాన్న, ఇది కాదు నాన్న. ఒక పెద్ద ఆయన ఫారినర్ ఉంటాడు, పోనీ చూడండి ఒకళ్ళు, అదే కాదా? ఒక ప్లే చేయండి. ఈయన ఇండియన్ లాగా ఉన్నాను నాన్న, నేనైతే చూసింది ఒక ఫారినర్. ఓకే, ఆయన అలా చెబుతున్నందుకు వెంటనే ఒక ఇంగ్లీష్ వ్యక్తి ఆయన చాలా దారుణంగా చెంపల మీద కొట్టాడండి. చాలా దారుణంగా కొట్టాడు. ఒకవేళ దొరికితే వెయ్యండి, పర్వాలేదు. ఓకే, ఇదైతే కాదు. ఓకే, ఇప్పుడు బైబిల్లో మరొక మాట చూద్దామండి. మరొక మాట 2 తిమోతి పత్రిక. పౌలు గారు ఒకప్పుడు గుర్రాల మీద తిరిగి, ఏమండి, ఎలాంటి పరిచర్య ఆయన చేశాడు మీకు తెలుసు కదా. క్రైస్తవుల కోసం పత్రాలు పొంది ఎక్కడ క్రైస్తవులు ఉన్నారో వెళ్ళి వాళ్ళని వేటాడి వాళ్ళ చెరసాలలో పెట్టడం, అవసరమైతే చంపటం, ఎంత దారుణంగా క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తి, గుర్రాల మీద తిరిగిన వ్యక్తి, తర్వాత ఆయన పరిస్థితి ఏంటో తెలుసా అండి? డేరాలు కుట్టుకునే పరిస్థితికి ఎదిగాడా, దిగజారిపోయాడా?
ఈ లోకపరంగా అయితే అతను దిగజారిపోయాడండి. గుర్రం మీద ఉన్న వ్యక్తి ఏమంటే కారులో తిరిగే వ్యక్తి సడన్గా రోడ్డు పక్కన కూర్చొని చిన్న గొడుగు పెట్టుకొని ఏమంటే చెప్పులు కొడతాం అంటున్నాడు అనుకోండి, మీరు చూసి ఏమనుకుంటారు, అరే కారు మీద తిరిగాడు ఏంటి ఎలా అయిపోయాడు, ఇతని పరిస్థితి ఎలా మారిపోయింది, అవమానంగా చూస్తారు కదా. క్రిందన చెప్పులు కుట్టుకునేవాడు కారులో తిరిగితే అది ఘనతే, కానీ కారులో తిరిగిన వాడు రోడ్డు మీదకి వస్తే అది అవమానం. మరి పౌలు గారు పొందిన ఘనత అవమానమా? యేసుని నమ్మినందుకు గుర్రం పోయింది, యేసుని నమ్మినందుకు అధికారం పోయింది. ఏమండి ఇది బస్సులోనా ఇందులో ఉందా? మరి అతను మారినట్టుగా ఉందా? ఏమండి అతను కొట్టడం మాత్రమే ఉంది, కానీ తర్వాత ఏడ్చిన సందర్భం ఉంటుంది, హక్ చేసుకుంటూ. చూడండి, పోనీ ఒకసారి ప్లే చేయండి. కుర్రకారు కదండి, నువ్వు మాకు చెప్పేది ఏంట్రా, మాకు తెలీదా? ఎందుకంటే గర్వంతో ఏమనలేదండి. అతను తోసేశాడు, లేదంటే ఆ ప్లాకార్డ్ని పంపించేశాడు, మళ్ళా తీసుకెళ్ళడం వేస్తున్నాడు. నీ మతాన్ని తీసుకొని రావద్దు, నువ్వు ఇక్కడ యేసు ప్రభు కోసం చెప్పొద్దు, ఇలాగే మాట్లాడుతున్నారండి అవమానకరంగా. అంటే అతని భాషలోని అదే ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ అంటున్నాడు. ఏమండి నేను పడలేకపోతున్నాను, నేను నమ్మను, నీ యేసు ప్రభు నేను నమ్మను, నోరు మొయ్యి అంటున్నాడు. అయినా అతను బైబిల్ వదలలేదు. ఏమండి అతను మళ్ళా కొడుతున్నాడు పెద్దవాడిని చాలా అవమానకరంగా. ఏమనలేదు ఆయన. అవమానంగా అతని బస్సులు అందరూ చూస్తుండగా ఎలా ఉంటదండి, ఎవరైనా మనల్ని కొడితే చెంప మీద జరక్క కండలతో ఉన్నాడు కదండి, యవనంలో ఉన్నాడు. నన్ను ఆపేది ఎవడలే, నన్ను అడిగేది ఎవడలే. ఈ చెంప మీద కొట్టు, ఈ చెంప మీద కూడా కొట్టాడు పెద్ద ఆయన, తండ్రి వయసు కదండి. ఏముంది కోపం. ఇప్పుడు యేసుప్రభు మాట చూడండి, అదిగోండి మళ్ళీ అతను నెత్తి మీద చేసాడు. దేవుడిని నమ్ముతున్నాడు, నువ్వు నమ్మాలి, ప్రభువుని నువ్వు నమ్మాలి. ఆయన ప్రేమించే వ్యక్తి, నీ జీవితాన్ని సరిచేస్తాడు. ఆయన చాలా మంచివాడు. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏమండి తర్వాత ఏమవుతున్నాడు చూడండి. అతడు ఈరోజు మనం అంతా బ్రతుకుతున్నాం అంటే ఆ దేవుని వల్లే మనం బ్రతుకుతున్నాం. చెప్తున్నాడు, వాక్యాన్ని చెబుతున్నాడు. అలా వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఏమండి పరివర్తన అంటారు దాన్ని, పరివర్తన. అవమానాన్ని అవమానకరంగా భావించకుండా ఉంటే అవమానం తర్వాత బహుమానం ఉంటుంది ఒకటి. అది కేవలం వ్యక్తుల దగ్గర దొరికే బహుమానం మాత్రమే కాదండి. ఏడుస్తున్నాడండి. ఏమండి పెద్ద ఆయన కొట్టాను, ఏమండి ఉంచండి రా, నామం చూపిస్తారేంటారా? ఓకే, వండర్ఫుల్ కదండి, వండర్ఫుల్. అంటే యేసుప్రభు అన్న మాట, నీ కుడి చెంప మీద కొట్టు అని వైపునకు ఎడం చెంప చూపించు అన్న మాట ఎంత వాస్తవం. ఎదుటివాని కోపాన్ని తగ్గించేస్తుందండి. కోపానికి నువ్వు కూడా ఒక మాట అంటే వాడికి కోపం వస్తుంది, కానీ నువ్వు వాడిని క్షమిస్తే, నిన్ను క్షమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే, నేను తిట్టేవాడిని ఐ లవ్ యూ అని నువ్వు అంటే, నేను ద్వేషించేవాడిని ఐ లవ్ యూ అని నువ్వు అంటే, వాడి మనసు కరిగిపోద్దండి. అది క్రైస్తవులకు మనకు నేర్పించాడు యేసుప్రభు. అవమానము పొందినా ఇంతమంది మధ్య నన్ను అవమానించాడు కాబట్టి మనమైతే ఏం చేస్తాం? మనుషులు కదండి, శపించేస్తాం మనం ఆవేశంతో. కానీ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఏమండి వీళ్ళంతా ఏం చేశారట? వీళ్ళు ఏం చేశారట? చదువుదాం ఈ మాట. తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అదే పౌలు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. గుర్రాల మీద తిరిగిన వ్యక్తి గుర్రాన్ని వదిలేసుకొని అతనితో పాటు సహచరులైన వాళ్ళు వచ్చి పౌలు గారు డేరాలు కొట్టడం, సూదులతో కుట్టుకోవడం చూశారనుకోండి. పౌలు ఏంట్రా, నువ్వు స్నేహితులు అనుకోండి, ఏంట్రా గుర్రాల మీద తిరిగే నువ్వు, అధికార పత్రాలు ప్రధాన యాజకుల దగ్గర పొందిన నువ్వు ఏంట్రా వీధుల్లో ఇలాగా కుట్టుకుంటాం ఏంట్రా డేరాలు, నీకు సిగ్గుగా లేదా? ఎందుకురా ఈ జీవితం, ఎందుకురా యేసుప్రభు వచ్చే రా అని స్నేహితులు పిలవరా? తన వాళ్ళు పిలవరా? తన తోటి వర్కర్స్ అని పిలవరా? తనతోటి పనిచేసేవాళ్ళ తను రమ్మని రా. ఆయన ఏమంటాడు? ఆయన నాకు క్రీస్తు విషయమైన నిందే నాకు గొప్పది. ఏమండి ఇదేనండి, ఇదే 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 ఏమండి ఇదే. మనం అందరం పాపులమే.
God loves you, my son. God loves you, my son. God loves you, my son. What the? God loves you. God will love you always. ఆడ ముక్కుకు పోగులు చూడండి, వాడి చేతిలోని పచ్చబొట్లు చూడండి. ఏమండి నవ్వు వచ్చింది. God believes in you. God believes in you. God is there for you. You are loved by God. There's nothing you can do to take that away. Do you understand that? కొంచెం ముందు తీసుకెళ్ళండి పర్లేదు. వెంటనే ఇంకా తర్వాత జరిగింది ఏంటి? You're okay, my son. మార్పు God will be in your life. అది అవమానంగా భావించకూడదు. ఏమండి కనుక అవమానం తర్వాత కలిగే గొప్ప బహుమానాన్ని గురించి మనం ఆలోచించాలి. అదే పౌలు గారు చెప్తున్నారు చూడండి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నాకెందుకు అవమానం? నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఎంత గొప్ప ఆదరణతో కూడిన మాటలు చెబుతున్నారండి అవమానాన్ని పొందిన వాళ్ళు. 1 దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి ప్రియులారా. 1 దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు, సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానమును పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. సువార్త ప్రకటించడానికి ముందు ఏంటంటే ఫిలిప్పీలో మేము ముందు శ్రమపడి అవమానము పొంది, ఫిలిప్పీ ఆ సంఘం, ఆ ఫిలిప్పీ అనే పట్టణంలో, ఆ ఫిలిప్పీ అనే ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి అవమానం పొందాడు పౌలు. కానీ తర్వాత ఫిలిప్పీలో ఎలాంటి వాళ్ళు దొరికారండి? క్లెమెంతుతోనూ ఇతర సహకారులతోనూ ఆ స్త్రీలు పనిచేసిన వారు కనుక వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని ఆ ఫిలిప్పీ పత్రికలోనే కదండి చెబుతున్నాడు. అంటే ఫిలిప్పీ సంఘం మారిందా? ఫిలిప్పీలోని అనేక మంది క్రైస్తవులు మారారా? మారుతారు. నువ్వు చెప్పాలి కదా, నువ్వు అవమానాన్ని సహించాలి కదా, బాధను భరించాలి కదా, ఓర్చుకోవాలి కదా. నిందను ఏం చేయాలి? నిందను ఓర్పుతో భరించు నిందలన్నిటినీ. నీ దేవుని వైపే నువ్వు చూడు. మనుషులు పట్టించుకోవద్దు. మనుషులు ఈరోజు నిన్ను పొగుడుతారు, అదే నోటుతో నిన్ను తిడతారు, నిన్ను అవమానకరంగా మాట్లాడతారు. కానీ వాళ్ళ అవమానాలతో మనకు పని లేదు, వాళ్ళ నిందలతో మనకు పని లేదు. ఏమండి అందుకే ఏమంటున్నాడు చూద్దామా? ఒక మంచి మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం నుంచి చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 33. ఎన్ని ఆదరణతో కూడిన మాటలు దేవుడు మనకు రాయిస్తున్నాడు. అవమానముతో ఒకవేళ మీరు నిలబడగలిగితే ఆ తర్వాత మీకు కలగబోయే గొప్ప బహుమానం అది యేసు ప్రభు ఇందాడే మనకి చెప్పాడు. ఒక విధమును చూచితే మీరు నిందలను బాధలను అనుభవించిన చేత 10 మందిలో ఆరడపడితిరి. 10 మందిలో ఎంత అవమానాన్ని పొందుతున్నాం మనం. ఏంటి మీరు ఆ తక్కువ కులానికి చెందిన దేవుడినా నమ్ముకున్నారు? ఆ తక్కువ జాతికి సంబంధించిన క్రైస్తవులు, ఈరోజు క్రైస్తవులు అంటే సమాజంలో గొప్ప పేరుందా? లేదండి. వీళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు. అందుకే కదా ఈరోజు ఉన్నతమైన కులాలు ఉన్నాయని చెప్పుకొని ఉన్నత కులాల నుంచి మారిన వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు వెనకాతలు ఎందుకు కులాన్ని తగిలించుకున్నారు? మేము తక్కువ వాళ్ళం కాదు, తక్కువ జాతి వాళ్ళం కాదు, మేము తక్కువ జాతి వాళ్ళుగా దేవుడిని నమ్మిన వాళ్ళం కాదు, మా కులం గొప్పదే. సిగ్గులేని వాళ్ళు. ఏమండి క్రైస్తవుడు అంటేనే ఆ పేరును బట్టి నీకు మహిమ, ఆ పేరును బట్టే నువ్వు సంతోషించాలి, ఆనందించాలి. అదే అంటున్నాడండి ఇక్కడ. ఏమని? ఒక విధము చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత. అంటే హెబ్రీలు అయిన వాళ్ళు అనేక మంది ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ప్రభువు కోసం నిందలు అనుభవించారట, బాధలు అనుభవించారట. 10 మందిలో చాలా ఇబ్బంది పడ్డారట. మరి ఒక విధమును చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైరి. ఎలానగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి. ఏమండి ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటం కూడా సంతోషముగా ఒప్పుకుంటుంది. అబ్బా వాళ్ళ ఆస్తిని ఇచ్చేయాలనుకున్నారండి. ఎవరి కోసం? ఏంటి ఆ పౌలు అరెస్ట్ అయ్యాడు కదా, జైల్లో ఉన్నాడు, అతని దగ్గరికి, అతని కోసం నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు. వాళ్ళకి మంచి పేరు లేదండి, వాళ్ళు చెడ్డవాళ్ళటండి. వాళ్ళకా నువ్వు ఖర్చు పెడుతున్నావు, వాళ్ళకా నువ్వు డబ్బు ఇస్తున్నావు, ఆ సంఘానికా నువ్వు వెళుతున్నావు. ఈరోజు అలాగే కదండి అవమానకరంగా మాట్లాడతారు. మాట్లాడినివ్వండి. ఎలా అనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి. ఏంటి ఖైదులు ఉన్న వాళ్ళందరి కోసం మీరు ఏమిటి జైలుకి వెళ్ళాడు అని ఎవరైనా అన్నారు అనుకోండి, మీరు మంచిగా చూస్తారా? ఖైదులు ఉన్నోళ్ళని, జైలుకి వెళ్ళిన వాళ్ళు మంచిగా చూస్తారండి. వీడు ఏ తప్పు చేసి జైలుకి పోయాడు, వీడు ఎంత నేరంగాడే జైలుకి పోయాడు,
ఈరోజు మనకున్న చట్టాల్లో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటో తెలుసండి, నేరం నిరూపణ కాకముందే ముందు జైల్లో పంపించేస్తారు. ఆ తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత నిర్దోషి అని ప్రకటిస్తారు. మరి ఇంతకాలం ఎందుకు జైల్లో పెట్టావు? నన్ను అడిగితే ఎవరినైనా సరే జైల్లో ఎప్పుడు పెట్టాలో తెలుసా? వాడి మీద పడిన నింద శిక్ష ప్రూవ్ అయిన తర్వాతే జైల్లోకి వాడిని పంపాలి. ఏ మనిషి అయినా సరే, స్త్రీ అయినా పురుషుడైనా అంతే కదా. నేరం నిరూపించబడిన తర్వాత కదా జైల్లో పెట్టాలి ఎవరినైనా, ఏమండి? కానీ ముందు జడ్జి ఏమంటాడు? ముందు రిమాండ్ అంటాడు అంతే. నేరం ఆరోపించబడి ముందు జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళమని జడ్జి ఏమంటాడు? నీకు 14 రోజులు రిమాండ్ విధించడమైనది, జైలుకి వెళ్ళిపోవడమే. అలా చెయ్యని నేరానికి కూడా జైలుకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉంటే, అలా వెళ్ళిన వాళ్ళు భక్తులైన వాళ్ళు ఉంటే, మీరు ఖైదులో ఉన్న వారిని కూడా కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి రాబోయే బహుమానం, మీరు పొందబోయే లోకం, మీరు అనుభవించబోయే సంతోషం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషంగా ఒప్పుకుంటారు. ఆస్తిని పెట్టుబడిగా పెట్టారటండి. దేనికోసం ఖర్చు పెట్టారు వాళ్ళు ధనాన్ని? దేనికోసం? దేవుని కోసం, కలగబోయే బహుమానం కోసం. మీ ఆస్తి కోల్పోటుకు సంతోషంగా ఒప్పుకుంటారు. కాబట్టి మీకు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కావాలా మీకు బహుమానం? అయితే నిందించే లోకానికి అస్సలు భయపడకండి. లోకం ఏదో అంటుందని అస్సలు డోంట్ కేర్. ఏమిటి వీళ్ళు ఏమనంటారండి, వాళ్ళు ఏమనంటారండి, వాళ్ళు ఎన్ని మాటలు అంటారండి, వీళ్ళు ఎన్ని మాటలు, ఎవడెన్ని మాటలు అనుకుంటే మనకెందుకు? మన దేవుని దగ్గర యథార్థవంతులుగా మనం నిలబడితే చాలు. అవునండి, అదే అంటున్నాడు 35వ వచనం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి. ఊరకనే బలహీన పడిపోయి, అయ్యో లోకం అంతా నన్ను అవమానిస్తుంది, చెడ్డవాడిని అయిపోయాను, నేరం ఆరోపించబడింది, ఇంక నేను బతకను, ఊరేసేసుకుంటారండి చాలామంది. ప్రాణాలు తీసేసుకుంటారండి అవమానం భరించలేక. వద్దు, తప్పుడు పనులు చేయకండి, అలా సహించండి. యేసు పక్క చూడండి, ఎంత అవమానాన్ని సహించాడు, ఎన్ని నిందలు భరించాడు. తాను పుట్టినప్పటి నుంచి నింద 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 నింద, చివరికి 2000 సంవత్సరాలైనా ఈ రోజుకి ఆయన మీద, ఆయన జీవితం మీద, ఆయన తల్లి మీద ఈ లోకం నిందలు వేయట్లేదా? వేస్తూనే ఉంది. కానీ వాళ్ళకి ఆయన మహత్యం ఎప్పుడు, ఆయన గొప్పతనం ఏంటో ఎప్పుడు అర్థమవుతుందో తెలుసండి? తృణీకరింపబడిన రాయి. లోకంలోని తృణీకరింపబడిన రాయి. కానీ చచ్చాక నువ్వు ఆయన సింహాసనం ముందు నిలబడతావే, అప్పుడు అనుకుంటా, అయ్యో మహానుభావా, దేవుడా, నువ్వా నిజమైన వాడివి, నీ సింహాసనం ముందుకా మేము వచ్చాం, నిన్నేనా ఇన్ని అవమానకరంగా మాట్లాడాను, ఎంత హేళన చేశానయ్యా నిన్ను చూచి, ఎంత అవమానకరంగా మాట్లాడానయ్యా, నిన్ను ఎన్ని సూటుపోటు మాటలు మాట్లాడానయ్యా, నిన్ను ఎంతగా ట్రోల్ చేశానయ్యా. అప్పుడు బాధపడతారండి వీళ్ళంతా. జాలిపడండి అలాంటి వాళ్ళ కోసం. ఆవేశపడకండి, కోపం వస్తుంది. ఏమిటి, యేసుప్రభు నందుకు కోపం రాకుండా ఎలా ఉండదు? మనుషులు కదా మనం. కానీ ఆ యేసుప్రభువే ఏమన్నారు తెలుసా? అన్నిటినీ సహించి ఓర్చుకొని మనలోని మార్పు కోసం, లేదా వారిలోని మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన, బహుమానం ఇవ్వాలని. అదే చెప్తున్నాడు. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కలుగును కలుగును అంటున్నాడు చూడండి దేవుని పిల్లలారా. అంటే లోకంలో ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మీరు ఎలా ఉండాలి? మన ముందున్న వాళ్ళని చూచి, ఓహో, నా ముందున్న వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించారండి, కనుక వాళ్ళు చెప్పే సాక్ష్యాల వల్ల మనం ఏమవ్వాలి? బలపడాలి. అప్పుడప్పుడు చూడండి, మనకు ఓదార్పు చెప్పడానికి మొట్టమొదటిసారిగా తొలికాన్పు జరుగుతుంది అనుకోండి ఆడబిడ్డకి. అప్పుడు అమ్మ కానీ, కన్నవారు కానీ, అంటే బిడ్డలకు జన్మనిచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు వచ్చాయంటే తెలుసు, ఏం పర్వాలేదు తల్లి, ముందు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందమ్మా, మేము కనలేదు, ఎంతమంది పిల్లలను కన్నాం, ఏం పర్వాలేదు, కాసేపట్లో నువ్వు ఫ్రీ అయిపోతావు, హ్యాపీగా మంచి బిడ్డకి జన్మనిస్తావు. ఇవన్నీ మాటలు వాళ్ళకి ఆ ఇబ్బందులు ఏం కలిగిస్తుంది తెలుసా? ఓదార్పు, వాళ్ళకి బలము. మాటలే కదా బలం. ఒక మనిషిని ఓదార్చాలి, ఒక మనిషిని మాటలతో కృంగదీస్తే, ఎందుకంటే మాటే కదా మనిషిని కృంగదీసేది. ఒక మాటే మనిషిని సూటిపోటుగా పొడిచేది కాకిలాగా. అందుకే లోకులు కాకులు అన్నారు. అంటే వాళ్ళు పొడుస్తారు మనల్ని, అనరాని మాటలు మనల్ని అంటారు. అన్నప్పుడు మనం ఏం చేయాలి? బాధపడిపోతామా? మానవ సహజం, బాధ కలుగుతుంది. బాధ కలిగినప్పుడు ఏం చేయాలి? ఓర్చుకో, సహించు. అందుకే అలా కష్టంగా, అలా నిన్ను అవమానించేవాళ్ళు, నిన్ను తప్పుగా అనుకున్న వాళ్ళ కోసం నిన్నేం చేయమన్నాడు? ప్రార్థన చేయనన్న వాళ్ళ కోసం. నీ శత్రువులు వాళ్ళు, సరే, ఆ శత్రువుల కోసం నువ్వు ప్రార్థన చేయి, నీ విరోధుల కోసం నువ్వు ప్రార్థన చేయి.
నువ్వు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాళ్ళకి క్షమించు. నిన్నెన్నో మాటలు అన్నారు, ఎన్నో అవమానకరంగా మాట్లాడారు, అలా అన్నారు ఇలా అన్నారు అనుకొని పర్వాలేదు, నేను కదా నీకు బహుమానం ఇవ్వబోయేది, నాన్న సంతోషంగా ఉండు. తండ్రి మనల్ని ఓదారుస్తున్నాడండి. ఎందుకంటే మన ముందున్న చాలామంది అలాంటి వాళ్ళు, చాలా పెద్ద జాబితా ఉందండి. హెబ్రీ పత్రిక చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం నుంచి చూడగలిగితే వాళ్ళు ఏంటంటే భరించారో చూడండి. చాలామంది భక్తులైన వాళ్ళు, విశ్వాసంలో ధీటుగా నిలబడిన వాళ్ళ కోసం చెబుతూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. ఏమండి? రాళ్లతో కొట్టబడ్రి, రంపములతో కోయబడ్రి, శోధింపబడ్రి, ఖడ్గముతో చంపబడ్రి, గొర్రె చర్మలు మేక చర్మములు వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు, ఏమండి, అడవులలో, కొండలలోను, గుహలలోను, సొరంగములో తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. ఈ లోకంలో దేవుని కోసం నిలబడిన వాళ్ళందరికీ అవే జరుగుతాయి, అవే నిందలు పడతాయి, అవే అవమానకరంగా మాట్లాడతారు. ఆ మాటలు సహించు, పర్వాలేదు. నీ ముందు చాలామంది ఉన్నారు అలాంటి సహించి వెళ్ళిన వాళ్ళు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం అండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైనేడలా, దేవుని కోసం, వాక్యం కోసం ఒకరు నిందల పాలైతే మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఒకవాడు ఎవడన్నా మిమ్మల్ని ట్రోల్ చేస్తే దేవుడు ఆత్మ నా మీద ఉందన్నమాట. ఏమండి? అలాగే నువ్వు పిచ్చి వేషాలు ట్రోల్ చేయడం కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవులను ఊరకనే ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకు? నువ్వు కాలెత్తు ఉష్యను ఉఫ్ఫను ఊది ఆత్మ పోతుంది, రోగాలు పోతున్నాయి, ఆ ట్రోలింగ్ కోసం కాదు. నువ్వు యథార్థంగా సత్యాన్ని మాట్లాడుతున్నా నేను ట్రోల్ చేయబడుతున్నావు అనుకో, నిజాన్ని చెబుతున్నా నువ్వు ట్రోల్ చేయబడుతున్నావు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? ఏమండి? క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలేని ఎడల మహిమాస్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు, ధన్యులు. ఇక దేవుడిచ్చే వాగ్దానం చివరిగా విందామా? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును. దేవునికి ఇస్తున్నాడు. నిన్ను ఎన్ని మాటలు అన్నారో ఎవరిని విడిచిపెట్టను అన్న. దైవ సేవకుడుగా నీ జోలికి వచ్చారే, నువ్వు నా కోసం కష్టపడి తిరుగుతున్నప్పుడు, నా కోసం నువ్వు నిలబడి నీ గళం విప్ప మాట్లాడుతున్నప్పుడు నిన్ను అన్నరాని మాటలు అన్నారే, ఏమండి, నిన్ను ఇబ్బంది పెట్టారే, నువ్వు కన్నీళ్లు పెట్టుకునేటట్టు చేశారే, నిన్ను అవమానించారే, అవన్నీ నాకు గుర్తున్నాయి నాయన. దేవుడు అంటున్నాడు. అవమానాలు పొందిన తన పిల్లల కోసం చెబుతున్నాడు ఓదార్పుతో. ఈరోజు ఎంతోమంది దైవ సేవకులైన వాళ్ళు ఇబ్బందులు పట్టలేదా? అవమానాలు పొందట్లేదా? పొందుతున్నామండి. అవును, పొందుతారు, అంటారు, నిందలు వేస్తారు. నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి అనుకోనివ్వండి. ఆ కాలంలో నేను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును. మనకు సంబంధించింది కదా, ఆయన చూసుకుంటాడు అది. ఏమండి? ఇంకేమన్నాడు? కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టిన వారిని సమకూర్చేదను. ఏ ఏ దేశముల్లో వారు అవమానము నొందిరో, ఎక్కడైతే నేను అవమానపరిచారో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేసేదను. అబ్బా, బహుమానం ఇది కూడా ఉందా అంటే ఎక్కడా బహుమానమే, చచ్చాక అక్కడ బహుమానమే. ఇక్కడ నిన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళ ముందే నీ గొప్పతనం ఏంటో నిలబెడతాను, నిన్ను చూపిస్తానేంటో ప్రపంచానికి అన్నాడు. నమ్ముతారు ఈ మాట? నేనైతే పూర్తిగా నమ్ముతున్నానండి. మీరు నమ్మండి, అర్రా నమ్మండి. దేవుని గూర్చి మాటలను నమ్మి నిలబడాలి. మీరు అవమానాలు సహించాలి. సహిస్తే దానివల్ల కలుగు గొప్ప బహుమానం ఏంటట? ఎక్కడైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఎక్కడైతే నువ్వు అవమానం పొందావో అక్కడే నేను నిలబెడతానంటున్నాడు. నువ్వేంటో చూపిస్తాను ఈ ప్రపంచానికి. ఎన్ని మాటలు అన్నారో, అన్న మాటలు అన్నవాళ్ళు నిన్ను చూసి ఆ రోజు అన్నాం కానీ నిలబడ్డాడురా, దేవుడు నిలబెట్టాడురా, ఈరోజు గొప్పవాడయ్యాడురా, ఈరోజు దేవుని పక్షాన నిలబడ్డాడురా అని మీకోసం అనుకోవాలి.
అలా అనుకోవాలంటే మీరు నిలబడాలి కదా, ముందు ధైర్యం కలిగి ఉండాలి కదా, సహించాలి కదా. సహిస్తారా? దేవుడిచ్చిన మాట. ఏ ఏ దేశంలో వారు అవమానమునొందిరో అక్కడ నెల్లను నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఏ నోళ్ళైతే నిన్ను దూషించాయో, ఏ నోళ్ళైతే చీ అని నిన్ను అన్నాయో, ఆ నోళ్ళే నిన్ను పొగుడుతాయి. నమ్మాలి. అవమానము వెంట కలిగే గొప్ప బహుమానం. ఆ రోజు క్రీస్తు విషయమైన నింద గొప్ప బహుమానంగా ఎంచుకున్నాడే. అందుకే ఆయన నాయకుడయ్యాడు, గొప్పవాడిగా నిలబడ్డాడు, దేవుని చేత మన్ననలు పొందాడు. రాబోయే లోకంలో సింహాసనాన్ని పొందబోతున్నాడు ఆయన కూడా. మనం కూడా సింహాసనాన్ని పొందాలండి. యేసుప్రభు ఒక్కడే కాదు కదా, ఆయన కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఆ సింహాసనం మీద మిమ్మల్ని కూడా కూర్చోబెడతానన్నాడు. ఎప్పుడు? మీరు అవమానాలు సహించినప్పుడు, బాధలను అనుభవించి దేవుని కొరకు నిలబడినప్పుడు. నిలబడతారా? నిలబడినారా? ఈ లోకం పెట్టే నిందకు భయపడకండి. ఈ లోకం పెట్టే అవమానానికి అస్సలు జడీకండి. యేసు వైపు చూడండి, భక్తుల వైపు చూడండి, అపోస్తుల వైపు చూడండి. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. వాళ్ళ దేవుడికి విడిచిపెట్టేయండి. మీరు మాత్రం మీరు పట్టుకున్న సత్యాన్ని, మార్గాన్ని అస్సలు విడిచిపెట్టకండి. దేవుని కోసం ముందుకు వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ.